రైట్ సార్. ఇప్పటిదాకా మగవాళ్ళ గురించి చాలా చెప్పుకున్నాం. ఒకసారి లేడీస్ వైపు వద్దాం. సో లిబిడో అనేది వాళ్ళకు సేమ్ మనకి సేమ్. సో ఒకవేళ లేడీస్లో కూడా లో లిబిడో ఉంది, కోరికలు పూర్తిగా చచ్చిపోయాయి, అప్పుడు మగాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి? కొందరు మాకు అంటుంటారు, సార్ మా ఆవిడ ఉంటుంది, ఆమెతో సెక్స్ చేస్తే శవంతో సెక్స్ చేసినట్టు అనిపిస్తుంది. ఆమె హావభావాలు ఉండవు, స్పందన ఉండదు, కౌగిలింపులు ఉండవు, ముద్దులు ఉండవు, హగ్గులు ఉండవు, ఏది ఉండవు. పెట్టామా, చేసామా, వెళ్ళిపోయాం అంతే తప్ప అటు నుంచి ఇట్లాంటి రియాక్షన్ ఉంటుంది. దానికి 2 కారణాలు 3 కారణాలు ఉంటాయి. ఒకటి ఇది ఇష్టం లేకపోవచ్చు, ఓకే. రెండోది ఇతను సరిగా చేయలేకపోవచ్చు, విన్నామమ్మా, రైట్. ఇతను సరిగా సెక్స్ చేయలేని స్థితిలో ఉంటాడు. 2 కారణాలు ఎక్కువ ఉంటాయి. 3వ కారణం ఏంటంటే ఆమెకి ఏమైనా మానసికంగా ఒత్తిళ్ళు ఉండొచ్చు, ఏమైనా మానసికంగా ఏమైనా రోగాలు ఉండొచ్చు భవిష్యత్. తప్ప 2 కారణాలు ముఖ్యంగా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇతను సరిగా సెక్స్, ప్రథమంగా ఇది ఒకటే, ప్రథమంగా సెక్స్ చేయలేని చూస్తుంటాడు. వాళ్ళకి కూడా కొన్ని హార్మోన్స్ లోపం ఉంటాయి. వాళ్ళకి థైరాయిడ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో వేరే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి, కొన్ని యూట్రైన్ డిసీజ్ ఉంటాయి వాళ్ళకు కూడా. కొన్ని డిసీజ్ వల్ల కూడా వాళ్ళకు కూడా మూడ్ ఆఫ్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి చాలామంది అంటుంటారు, సార్ మా ఆవిడ సహకరించట్లేదు సార్ అంటే. అవును, కానీ అన్నీ బాగుండి సహకరించకపోతే లాస్ ఆఫ్ లిబిడోకు యునానిలో మంచి మందులు ఉంటాయి. స్త్రీలకు కూడా ఉంటాయి, వాళ్ళకు కూడా సెక్స్ ప్రేరేపించే మందులు ఉంటాయి, స్టిమ్యులేషన్ ఫుల్. మా దగ్గర రీసెంట్లీ ఒక అబ్బాయి 34 years, భార్య ఏమో 30 years. సార్ నేను 2 సంవత్సరాల నుంచి నేను మిలిటరీలో ఉంటాను, మా ఆవిడ నా అమ్మటే ఉంటుంది, కానీ 2 సంవత్సరాల నుంచి సెక్స్లో నాకు సహకరించండి సార్ అన్నాడు. ఇప్పుడు మన రీసెంట్ వారం రోజుల ముందు ఫోన్ చేశాడు, సార్ ఏ మందు ఇచ్చాడు సార్, రోజు చంపేస్తుంది చేయమని. ఓకే, సూపర్. మరి అంటే సెక్స్ వ్యామోహం పెంచే, సెక్స్ వ్యామోహం ఎలా వస్తుంది? నీలో టెస్టోస్టెరాన్ లెవెల్ ఫుల్ ఉంటుంది, సెక్స్ ఫుల్ ఉంటుంది. లేదనుకో తగ్గిపోతుంది, వ్యామోహం తగ్గుతుంది. స్త్రీలు కూడా అంతే, మగాళ్ళు వాళ్ళ హార్మోన్స్ వాళ్ళకు ఉండాలి, మన హార్మోన్స్ మనకు ఉండాలి. వ్యామోహం అంటే కోరికలు తగ్గుతాయి, కామ కోరికలు కాదు. మగాడికి ఇష్టం కూడా తగ్గుతుంది, టైం కూడా దుబ్బుతుంది. చాలా మంది చెప్తుంటారు స్మోకింగ్ చేసినా, డ్రింక్ ఆల్కహాల్ తాగినా కూడా సెక్స్ పవర్ బాగా తగ్గిపోద్ది అంటారు. నిజమేనా సార్ ఇది? 100% నిజం. మన సిగరెట్ డబ్బీ మీద ఏం ఫోటో ఉంటుంది? పుర్రె బొమ్మ. ఇక్కడ దోడకు ఏదో క్యాన్సర్ వచ్చినట్టు సిగరెట్ డబ్బీ. యూరోప్లో సిగరెట్ డబ్బీ మీద అంగం లేవదని ఫోటో ఉంటుంది, అంగస్తంభన సమస్య అని ఉంటుంది అక్కడ. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్ కూడా సిగరెట్ తాగితే అంగం లేవదరా అంటే ఫస్ట్ డే 75% వదిలిపెడతారు. అది ఆ భయానికి వదిలిపెడతారు. సిగరెట్ తాగితే ఏమవుతుంది అంటే, సిగరెట్ టబాకోలో ఏముంటుంది? టబాకోలో నికోటిన్ అని మెయిన్ కాంటెంట్ ఉంది. అవును అని కదా, టబాకోలో మెయిన్ నికోటిన్ ఉంటుంది. నికోటిన్ ఏం చేస్తుందంటే, మన బీజకోశాలు, మన గోటీలు ఉంటాయి కదా, దాంట్లో లెడిక్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ మీద విషప్రభావం, గొనాడోటాక్సిన్ అంటే విషప్రభావం వల్ల అంగానికి లేపే హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోతాయి. ఒక్కటి. 2వ కారణం ఏంటంటే, అంగం వైపు రక్తనాళాలు వచ్చి కుచించుకుపోతుంటాయి, అవి దగ్గర మోసుకుపోతుంటాయి, దాని డయామీటర్ తగ్గుతుంటుంది. అంగం వైపు రక్త ప్రవాహం తగ్గి అంగస్తంభన సమస్య రావచ్చు, టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గి అంగస్తంభన సమస్య రావచ్చు. ఇంకోటి, మీరు చూడండి, ఆంధ్రలో వెళ్ళి చూడండి, టబాకో చైన్, మా దగ్గర నల్గొండకి వెళ్ళే రోడ్లో ఇక్కడ కూడా కొన్ని చైన్ అవి టబాకో పొలాలు ఉంటాయి, దానికి కంచె ఉండదు. టబాకు చేనుకు కంచె ఉండదు, గాడిది కూడా తినేది దానికి, గుర్రం కూడా తినదు, ఆవు కూడా తినదు, ఏ పశువు తినదు. కానీ 2 కాళ్ళ మనిషి తింటాడు, తాగుతాడు, సేవిస్తాడు. ఏం చెప్పారు? అవును. దీనికి మానేస్తే నీ ఆరోగ్యానికి మేలు. ప్రతి ఒక్కడికి చెప్తున్నాను, అది తాగినా, సేవించినా, అది గుట్కా రూపంలో తీసుకున్నా, ఏ రూపంలో తీసుకున్నా మన శరీరానికి హానికరం తప్ప అది శ్రేయస్కరం కాదు. అది మందు కూడా, ఆల్కహాల్ తీసుకున్నా కూడా, అడిగారు కదా, న్యూరోపతి, నరాలు బలహీనపడవచ్చు. అలాగే డొపామిన్ అనే ఒక హార్మోన్ కెమికల్ పెరిగి కూడా వేరే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా అవ్వచ్చు. కాబట్టి ధూమపానం, మద్యపానం 2 కూడా ఆరోగ్యానికి హానికరమే. ఆరోగ్యానికన్నా సెక్సువల్ హెల్త్కి మేజర్గా ధూమపానం, మద్యపానం ఎలాగో ఊబకాయం కూడా సెక్స్కి హానికరమా? 100%. ఊబకాయ నేను చెప్తాను కదా, 5 ఫీట్లు తర్వాత ప్రతి ఇంచుకు 10 కిలోలు ఉండాలి. 5 ఫీట్లు 6 ఇంచులు ఉన్నాడు అనుకోండి, 60 కేజీలు ఉండాలి. అంతే. 7 ఇంచులు ఉన్నాడు అనుకో, 70 కేజీలు ఉండాలి.
6 ఫీట్లు ఉన్నా కూడా 80 కేజీకి 75 80 కేజీకి మించిపోదు. 6 ఫీట్లు ఉన్నా కూడా అంటే 5 ఫీట్ తర్వాత ఇంచుకు 10 కిలోలు పెట్టుకోండి. ఎక్కువైతే ఏమవుతుంది బరువు చెప్పాను కదా, మన బరువు ఎక్కువైనప్పుడు కొలెస్ట్రాల్ పెరిగి కొలెస్ట్రాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఒక ఎంజైమ్ వస్తుంది ఆరోమెటేజ్ అని. ఓకే. అది మేల్ హార్మోన్ ఫిమేల్ హార్మోన్ కన్వర్ట్ చేసి మగతనం లేకుండా చేస్తుంది. అది కూడా కొలెస్ట్రాల్ అంగం వైపు వచ్చే రక్తనాళాల్లో కూడుకొని అంగం వైపు రక్త ప్రసరణ రాకుండా చూసి ఆర్టీరియోజెనిక్ ఈడికి కారణం కూడా అవుతుంది. ఓకే. ఓ మై గాడ్. చాలా ఒక 2-3 దశాబ్దాలుగా వయాగ్రా అనేది విపరీతంగా వాడుతున్నారు జనం. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, ప్రాబ్లం లేదు కదా. ఉందా ప్రాబ్లం ఏమన్నా? వయాగ్రా లాంటి టాబ్లెట్స్ వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? దానికి నేను ఎలోపతి డాక్టర్ కాదు కాబట్టి దాని గురించి నేను చెప్పలేను. దానికి ఒక్కటి చెప్తాను. ఇప్పుడు ఏ టాబ్లెట్ అయినా వేసుకున్నాం అనుకోండి, అంగం లేచింది హీరో. రెండోసారి వేసుకున్నాం, అంగం లేచింది హీరో. ఏ రోజు ఆ టాబ్లెట్ దొరకలేదు, అమ్మాయి దొరికింది, భార్య ఉంది, టాబ్లెట్ లేదు, ఆ రోజు మన పరిస్థితి జీరో. ఇది పక్కన పెడితే ఆ టాబ్లెట్ తాత్కాలికంగా అంగానికి స్తంభింపజేసే టాబ్లెట్ వాడుకొని మా దగ్గర 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాడాను సార్, ఇప్పుడు అంగం లేవట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే అంగం కోసేసి దాంట్లో రాడేస్తా అంటున్నాడు, మీ సజెషన్ ఏంటి అని వస్తారు. ఎవరి దగ్గర మందులు వాడుకున్నావు తనకి అడగడం బావ, నాకు అడుగుతావు ఏంటి అంటాను. డాక్టర్లు కొందరు చెప్తున్నారు సార్, బొక్క ఇరిగిపోతే చేతులు రాడేస్తాం కదా, దీంట్లో కూడా అంతేనమ్మా అంటే చేతిలో బొక్క ఉంటుంది, ఇరిగితే రాడేసుకోవచ్చు, కానీ అంగంలో బొక్క ఎక్కడిది, ఇరిగింది ఎక్కడిది, రాడేసుకునేది ఎక్కడిది. మా దగ్గర కాంప్లికేషన్, నేను దుబాయ్లో చూసిన కేసులు చెప్తున్నాను, అక్కడ పెనైల్ సర్జరీ చేసుకున్న వాళ్ళలో ఇన్ఫెక్షన్ అయిన కేసులు చాలా ఘోరమైన పరిస్థితులు ఉండేవి. కొన్ని క్యాన్సర్ కూడా కారణమైన కేసులు ఉన్నాయి దుబాయ్లో చూసిన కేసుల్లో. నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ తిరుగుతుంటాను కదా, ఢిల్లీ నుంచి కూడా ఒక కేసు చేసుకుని వచ్చి ఉండే మా దగ్గర చూశాను. ఇంతలా అయింది ఇన్ఫెక్షన్ వల్ల అది. ఇప్పుడు నా దగ్గరకు వస్తే నేను ఏం చేయలేనమ్మా, మా దగ్గర ఎన్ని సర్జరీ లేకుండా సైడ్ ఎఫెక్ట్ లేకుండా తాత్కాలికంగా టాబ్లెట్ ఉండవు. ఒక్కసారి మందులు వాడకుంటే మాటికి మందులు వాడుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది మీ లైఫ్ ట్రీట్మెంట్. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్యతో బయటపడతాం అంతే. యునాని సైన్స్ గొప్పతనం అంతే, నా గొప్పతనం కాదు ఇది. ఒక వ్యాధి నుంచి బయటపడడానికి మూల కారణం ఏంటి, రూట్ కాజ్ ఏంటి అని మందులు ఇస్తే బయటపడతాం. వాడొద్దు నేను చెప్పాను అది. నేను ఎప్పుడు ఎవరు చెప్పాను మీకు, మేము ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, మీకు శాశ్వతంగా అంగస్తంభనతో బయటపడాలి, మీకు శీఘ్రస్ఖలన సమస్యతో బయటపడాలి, సెన్సిటివ్ పెనిస్ అనే సమస్యతో బయటపడాలా, లేదా సుఖ వ్యాధులు జెనిటల్ హెర్పిస్, గనేరియా, సిఫిలిక్స్ ఆ సమస్యతో బయటపడాలంటే నాకు కలవండి, ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడతారు. సంతానాలు ఏమి సమస్య ఉన్నా, సెన్సిటివ్ పెనిస్ ఉన్నా, మీకు ప్రీకమ్ ఉన్నా, పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయినా, లావుగా ఉన్న అంగం సైజ్ గర్త్ తగ్గిపోయినా, సర్కంఫరెన్స్ తగ్గిపోయినా, అంగం చక్కగా ఉన్న అంగం వంకరైపోయినా, పెద్దగా ఉన్న అంగం సైజ్ చిన్నగా అయిపోయినా, రూట్ ఆఫ్ ది పెన్నిస్, ఇప్పుడు కొందరికి అంగం ముందు లావు ఉంటుంది, వెనక సన్నగా అయిపోతుంది, అది నిలబడదు, కిందికి వచ్చేస్తుంది, ఆ సైజ్ మళ్ళీ వచ్చేస్తుంది మందులు పెడితే. ముందు ఎంత లావు ఉంది, వెనక కూడా అంత లావు అవుతుంది. రూట్ ఆఫ్ ది పెన్నిస్ మళ్ళీ పెంచుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఇంకొక ప్రధాన సమస్య, 50 దాటిన తర్వాత చాలా మందికి సహజంగానే లిబిడో తగ్గిపోతుంది, లేదంటే అంగస్తంభన కానీ ఆండ్రోపాస్ పీరియడ్ అది. ఎస్. సో మనోపాస్ లాగా అది ఆండ్రోపాస్. రైట్. సో వీళ్ళను మళ్ళీ యవ్వనంలో ఉరకలెత్తాలి, గుర్రంలా పరిగెత్తాలంటే మీరేమన్నా చేస్తారా? ఇప్పుడు ఒక అమ్మాయి పెద్ద మనిషి అవుతుంది, ఆమెకి ఎప్పుడు రాని ముట్లు వస్తాయి, పెద్ద మనిషి అయింది. ఒక అబ్బాయికి ఎప్పుడు రాని వీర్యం వస్తుంటుంది, ఆడ పెద్ద మనిషి అయ్యాడు. ఇద్దరికి ఒకటేసారి మొదలైంది. 40-45 ఇయర్స్ లోపల స్త్రీలకు ముట్లు బంద్ అయిపోతాయి, మెన్సెస్, మీనోపాస్. మగాడికి వీర్యం బంద్ కాదు, అసలు కాదు, ఆడ చచ్చే వరకు వీర్యం వస్తూనే ఉంటుంది. కాకపోతే అంగానికి స్తంభింపజేసే హార్మోన్స్ తగ్గుతుంటాయి, దానికి ఆండ్రోపాస్ అంటారు. అది ముసలితనం. రైట్. ఒకప్పుడు ఆండ్రోపాస్ అనేది 45 ఇయర్స్ స్టార్ట్ అయ్యింది ముసలితనం, ఇప్పుడు 38-39 నుంచే ముసలితనం మొదలైంది. ఎందుకంటే జీవన శైలి, మన లైఫ్ స్టైల్ బాగా. నేను ఏమంటానంటే, ప్రకృతికి అనుకూలంగా ఉండి పొద్దున వాకింగ్, తొలి ఎండకు ఎక్స్పోజ్ అయ్యి, సాయంత్రం గంట జిమ్ చేసి, రాత్రి 10 గంటల లోపల పడుకొని ఉంటే, మీ హస్తప్రయోగం ఎట్లాంటి దుష్ప్రభావం అంటే దుశ్చర్యలకు అంటే బ్యాడ్ హ్యాబిట్స్కు గురి కాకుండా, బానిస కాకుండా ఉండి ఉంటే ఏ సమస్య రాదు. ఒకవేళ వచ్చినా కూడా దానికి ట్రీటబుల్ అంటే పరిష్కారం ఉంది, ఆ సమస్యను బయటపడచ్చు. 50 సంవత్సరాల తర్వాత అన్నారు కదా,
50 కాదు. ఇప్పుడు మా దగ్గర ఓ ముసలాయన వచ్చాడు, భార్య చచ్చిపోయాడు, 82 years 2 పెళ్లి చేయించాం. 82 years. నాకు పెన్షన్ ఉంది సార్, టెన్షన్ ఏం లేదు. మా మా ఆవిడ లేదు, నాకు పిల్లలు కూడా లేరు, పెళ్ళే వెళ్ళిపోయారు అన్నాడు. 2 పెళ్లి చేయించాను, ఇప్పుడు 6 నెలలు అవుతుంది, బాగానే ఉన్నాడు హాయిగా. బండి నడుస్తుంది. వా బీపీ షుగర్ లేకపోయి ఉంటే, ఆరోగ్యంగా ఉంటే మూతబడ్డ కార్ఖానా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. దేవుడు మీరు లైంగిక దేవుడు, మానవులం, లైంగిక దేవుడు, మానవులం. దేవుడు మానవుడు దేవుడు కాడు కానీ